ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలు బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 19వ వచనం. నువ్వు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచం పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచం జ్ఞానుల కనులకు గుడ్డితనమును కలుగచేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నువ్వు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనమును కలగచేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే నిర్గమకాండం 23వ అధ్యాయం 2వ వచనంలో దుష్కారం జరిగించుటకు సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహంతో చేరే వాద్యంలో సాక్ష్యము పలకకూడదు. లేవీకాండం 19వ అధ్యాయం 15వ వచనంలో అన్యాయపు తీర్పు తీర్చకూడదు, పేదవాడిని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనంలో న్యాయవిధులు చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొనెను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవదురు, లంచం పుచ్చుకొనుట చేత మనసు చెడును. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో కీడు చేయటం మానుడి, మేలు చేయి నేర్చుకోండి, న్యాయముగా జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వాడిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధరాలి పక్షముగా వాదించుడి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనంలో నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించచ్చు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలములో నివసించును. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుటయు నీతిమంతులకు న్యాయం తప్పించుట క్రమము కాదు. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించెదరు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవయ్య మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ నాయన మేము మీ వైపు తిరిగి న్యాయంగా ప్రవర్తించి నిన్ను మహిమపరచు కనపరిచే వరంగా ఉన్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.